ఫస్ట్ రెయిన్ షాట్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు అండ్ సాంగ్స్‌తో అంటున్నారు కాబట్టి కొంత 'ఆషికి 2' సినిమా గుర్తొచ్చింది. ఆ! లవ్ ట్రాక్ అంటే ఎలా ఉండబోతుంది? బికాజ్ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అది. బట్ ఇట్స్ ఆల్సో మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎనీ కనెక్షన్స్? ఓన్లీ వన్ కనెక్షన్ ఇస్ ద గర్ల్ ఈజ్ ఎ సింగర్. 'ఆషికీలో' కూడా షీ ఈజ్ ఎ సింగర్. ఇక్కడ కూడా అదితి ద క్యారెక్టర్ షీ ఈజ్ ఆల్సో ఎ సింగర్. అది తప్ప నథింగ్ ఎల్స్ సార్. యాహ్! దట్ ఈస్ ద ఓన్లీ రిజెంబ్లెన్స్. అది కాకుండా ఇంకేం లేదు సార్. ఇట్స్ ఎన్ హానెస్ట్ ఎమోషన్ డ్రివెన్ స్టోరీ. మీరు కెరియర్స్ ఎక్కువ చూడరు. ఓన్లీ క్యారెక్టర్ల మధ్య రా ఎమోషన్స్ మాత్రమే చూస్తారు. సో 'ఆషికి' ఈజ్ మోర్ బిల్ట్ ఆన్ కెరియర్స్ కదా, సింగింగ్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ నథింగ్ నోవేర్ క్లోజ్ టు ఇట్ సార్. అండ్ 11 సాంగ్స్ అంటున్నారు. సో కంప్లీట్‌లీ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్? సో ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఎక్కువ శాతం సాంగ్స్‌కి ఒకటి సాంగ్ ఉంటే ఓకే. యాక్సెప్ట్ చేస్తున్నాం కదా! ఇన్ని సాంగ్స్ అనేటప్పటికి జనాలు ఎలా తీసుకుంటారని పాయింట్ ఆఫ్ వ్యూ మీకేమన్నా వచ్చిందా? దట్ వాస్ నెవర్ ద కేస్ సార్. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 'సఖి' సినిమా తీసుకున్నా, 'ఏమాయ చేసావు' తీసుకున్నా, దాంట్లో కూడా మోర్ దెన్ 10 సాంగ్స్, 11 సాంగ్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టోరీ కమ్యూనికేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే డ్రైవ్ అయ్యే విధానం ఈజ్ త్రూ మ్యూజిక్. సో అందుకనే వి నెవర్ వర్ అఫ్రేడ్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. ఇట్ వాస్ ఆల్రెడీ టెస్టెడ్. 10+ పాటలు ఉన్న సినిమాలు, బ్లాక్ బస్టర్లు అయినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ మీకు చూసినప్పుడు నరేటివ్ లో మీకు తెలీదు ఇప్పుడు 11 పాటలు వినాలా అన్నట్టు ఉంటుంది, కానీ నరేటివ్ లో వెళ్తున్నప్పుడు దట్ మనకి ఇన్ని పాటలు చూసినా అన్న రిజంబ్లెన్స్ కూడా ఉండదు. బట్ మేము ఎందుకు మార్కెటింగ్ లో 11 సాంగ్స్ 11 ఎమోషన్స్ అని చెప్తున్నాం అంటే, బికాస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ మోర్ కాంటెంట్. ఏదో ఒక చిన్న టీజర్ పెట్టి, ఒక్క సింగిల్ లిరికల్ వీడియో పెట్టి ఆడియన్స్ అందరు మమ్మల్ని చూసేయాలి, థియేటర్లకు వచ్చేయాలన్న ఫాల్స్ హోప్స్ లేవు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ చూపెడదాం విచ్ విల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 11 ఎమోషన్స్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ లో ఉంటూనే ఉంటారు. ఆ ఫేజ్ ఆఫ్ లవ్ చూసే ఉంటారు. ఒంటరితనం కానీ, పరిచయం కానీ, అల్క కానీ, బంధం కానీ, పోరాటం కానీ, సమ్వేర్ ఏదో ఒకటి రిలేట్ అయ్యే ఉంటారు. అండ్ దట్ వన్ రిలేటబిలిటీ, ఇఫ్ దే కెన్ కమ్ టు ద థియేటర్, దట్ 11th ఎమోషన్ మేము ఏదైతే హైడ్ చేస్తున్నామో దట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ దమ్. సో దట్స్ ది ఓన్లీ మార్కెటింగ్ థింగ్ వీ వాంటెడ్ టు సే. 11 ఎమోషన్స్ లో 10 వీఆర్ రివీలింగ్. ఆ 10 ఎమోషన్స్ లో దేని కనెక్ట్ అయినా, come to the theaters, the 11th emotion will surprise you. And what is the runtime of the film, sir? And Nilave title ki, what is that meaning of that? నిలవ అంటే ఉండిపోని. దట్ వాస్ కాయిన్డ్ బై అవర్ లిరిసిస్ట్. నేను అతను కాయిన్ చేసిన తర్వాతే ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ టైటిల్ అనుకున్నప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీస్ కి చాలా మంది ఏంటంటే వేరే హిట్ సినిమా లిరిక్ తీసుకొచ్చి పెట్టేస్తారు కదా. సో వి థాట్ సంథింగ్ దట్స్ ఒరిజినల్, ఏదైనా ఒక సౌండింగ్ ఉండాలి, వెరీ షార్ట్ సౌండింగ్ ఉండాలి, అండ్ 1 or 2 syllables లో అయిపోయేలా ఉండాలి అనుకున్నాం. సో నిలవే వాజ్ వెరీ లిరిక్స్ లో కానీ అది వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ హానెస్ట్ ఉండే, అది ఫిట్ అవుతుంది అనిపించింది. అండ్ నిలవే అంటే ఉండిపోని, తమిళ్లో బూన్ అని. సో 2 రిజంబుల్ అవుతాయి, ఇట్స్ దేర్ అన్న థింగ్ లో వెంట విత్ నిలవే. డైరెక్టర్ గారు, స్టార్టింగ్ నుంచి లైక్ ఒంటరితనం మీ పరిచయం వరకు కావచ్చు, మీ టీజర్ చూపించే విధానం కావచ్చు, ఎవ్రీవన్ ఈస్ వెరీ నైస్. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఒక మంచి కాంటెంట్ ఉంది, బట్ అంటే కొత్త వాళ్ళతో వెళ్ళడం గల కారణం ఏంటి? బికాస్ ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో వెళ్ళుంటే రీచ్ ఇంకొంచెం బాగుండేది. బట్ గుడ్ కంటెంట్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది, అంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో 11 సాంగ్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఈ మధ్యకాలంలో ఒక 4 సాంగ్స్ ఆర్ 5 సాంగ్స్ పెడితేనే ఇరిటేట్ అయిపోతున్నారు. సో అలాంటివి 11 సాంగ్స్ తో వస్తున్నారు, అది కూడా కొత్త వాళ్ళతో వస్తున్నారు. పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళుంటే ఇట్ విల్ బి గుడ్ కదా. థింగ్ ఏంటండి, లవ్ స్టోరీస్ మీరు తీసుకుంటే, కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసుకుంటే ఫేసెస్ మీకు, ఇఫ్ దెర్ ఇస్ అ నోన్ పర్సన్ ఆర్ నోన్ హీరో కానీ హీరోయిన్ కానీ ఉంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ అటైనబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ స్టార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీకి మనకి రిలేటబుల్ ఎక్కువ ఉండాలి, మోర్ దెన్ ఎనీథింగ్. ఫేసెస్ కానీ పీపుల్ కానీ మోర్ రిలేటబుల్ ఉండాలి. సో వన్స్ వాళ్ళు చూసినప్పుడు దే ఆర్ ఓన్లీ సీయింగ్ దెమ్ సెల్ఫ్ యాజ్ క్యారెక్టర్స్. సో ఆ థాట్ తో వి థాట్ ఇట్లాంటి స్టోరీ డ్రైవ్ చేయాలి అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయితేనే బెటర్ అనుకున్నాం. మీరు చూస్తే కూడా సౌమిత్ కానీ శ్రేయసి కానీ యూ విల్ నెవర్ సీ దమ్ యాజ్ న్యూ కమర్స్. అదైతే నేను 200% గ్యారంటీ చేస్తా. బికాస్ దే వెంట్ ఆల్ ఇన్ విత్ ద క్యారెక్టర్స్. సౌమిత్ హౌ హీ ప్లేడ్ అర్జున్, ఇట్స్ ట్రిమెండస్. హీ రోట్ ద క్యారెక్టర్, బట్ అది ప్లే చేసిన విధానం ఇట్స్ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ బిగ్ హీరో.
ఏ బిగ్ హీరో ప్లే చేసిన దానికంటే తక్కువ ఉండదు. అండ్ ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది న్యూ కమర్స్ కాబట్టి. ఈవెన్ శ్రేయసి అదితిస్ క్యారెక్టర్, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. ఈ ఫిలిం మేకింగ్ మేము స్టోరీ చెప్పినప్పుడు షీ బిలీవ్డ్ ఇన్ ఇట్. అండ్ ఆమెకు కూడా ఇట్స్ ఎ డ్రీమ్ టు సీ థియేట్రికల్ అండ్ టు బీ ఇన్ థియేట్రికల్ ఫిలిం. సో వెన్ we narrated the story, she was more excited about the character. And the way she pulled off Aditi's character, చాలా డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. సో షీ పుల్డ్ ఆఫ్ రియలీ వెల్. సో వన్స్ మీరు చూసినప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ ఇట్స్ నథింగ్ లెస్ దెన్